హలో చిన్న అన్వేషకులారా, మన అద్భుతమైన భూమిని చూడండి. అంతరిక్షం నుంచి చూస్తే భూమి ఒక పెద్ద నీలిబంతిలా కనిపిస్తుంది. కాని దగ్గరగా చూస్తే అది 7 పెద్ద భూభాగాలుగా విభజించబడి ఉంటుంది. వాటిని ఖండాలు, కాంటినెంట్స్ అంటారు. ఇప్పుడు మనం ప్రపంచాన్ని చుట్టి ప్రతి ఖండం గురించి తెలుసుకుందాం. ఆసియా. మొదట మనం వెళ్తున్నది ఆసియా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. ఇక్కడ భారత, చైనా, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. భారతదేశంలో అందమైన అయోధ్య రామమందిరం ఉంది. చైనాలో పెద్దగా ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది. ఇక్కడ పాండాలు, ఏనుగులు, పులుల వంటి జంతువులు ఉంటాయి. ఇక్కడే పెద్ద పర్వతాలు అయిన హిమాలయాలు కూడా ఉన్నాయి. ఆఫ్రికా తర్వాత మనం వెళ్తున్నది ఆఫ్రికా. ఇది అడవి జంతువులకు ప్రసిద్ధి. ఇక్కడ సింహాలు, జిరాఫీలు, జీబ్రాలు, ఏనుగులు కనిపిస్తాయి. ఇక్కడే ప్రపంచంలోనే వేడిగా ఉండే సహారా ఎడారి ఉంది. అయినా కూడా ఇక్కడ అందమైన నదులు, అడవులు ఉన్నాయి. ఉత్తర అమెరికా. ఇప్పుడు మనం ఉత్తర అమెరికాకి వెళ్దాం. ఇక్కడ అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మరియు నయాగరా జలపాతం ఉన్నాయి. ఇక్కడ పెద్ద నగరాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, అడవులు ఉన్నాయి. దక్షిణ అమెరికా తర్వాత దక్షిణ అమెరికాకి వెళ్దాం. ఇక్కడ ప్రపంచంలోనే పెద్ద అడవులలో ఒకటి అయిన అమెజాన్ అడవి ఉంది. ఇక్కడ రంగురంగుల పక్షులు, కోతులు, జంతువులు ఉంటాయి. బ్రెజిల్ వంటి దేశాల్లో సంగీతం, నృత్యాలు చాలా ప్రసిద్ధి. యూరప్. ఇప్పుడు మనం యూరప్కి వెళ్దాం. ఇక్కడ ఫ్రాన్స్, యూకే వంటి దేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధమైన ఐఫిల్ టవర్ మరియు బిగ్ బెన్ ఉన్నాయి. ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు, పాత కోటలు చాలా అందంగా ఉంటాయి. అంటార్కిటికా. అబ్బా, ఇప్పుడు మనం చాలా చల్లని అంటార్కిటికాకి వచ్చాం. ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ఖండం. ఇక్కడ ఎప్పుడూ మంచు మరియు మంచు పర్వతాలు ఉంటాయి. ఇక్కడ మనుషులు శాశ్వతంగా నివసించరు, కాని శాస్త్రవేత్తలు పరిశోధన కోసం వస్తారు. పెంగ్విన్లు ఇక్కడ ఆనందంగా మంచులో జారుతూ ఉంటాయి. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా చివరిగా మనం ఆస్ట్రేలియాకి వెళ్దాం. ఇది చిన్న ఖండమైన చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ కంగారూలు, కోయాలాలు వంటి జంతువులు ఉంటాయి. ఇక్కడే సముద్రంలో ఉన్న అందమైన గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది. వావ్, మనం మొత్తం 7 ఖండాలు చూసేశాం. ప్రతి ఖండం ప్రత్యేకమైనది. వేర్వేరు జంతువులు, ప్రజలు, వాతావరణం, అందమైన ప్రదేశాలు ఉన్నాయి. మన భూమి అద్భుతాలతో నిండిపోయింది. కాబట్టి నేర్చుకుంటూ ఉండండి, కలలు కనండి. ఒకరోజు మీరు ఈ ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది. బాయ్ చిన్న అన్వేషకులారా, మళ్ళీ కలుద్దాం.